హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. నేనైతే వ్లాగ్ షేర్ చేస్తున్నానండి. ఇది పండగ రోజు వ్లాగు. మార్నింగ్ నిషి అయితే ఇలా ముగ్గు పెట్టి కలర్స్ అది వేసింది. చాలా మటుకు అదే చేసింది. నేను కొంచెం వైట్ బోర్డర్స్, ఫినిషింగ్ బోర్డర్స్ అవి ఉంటాయి కదా, వాటిలో అయితే నేను కొంచెం హెల్ప్ చేశాను. తర్వాత పూజ అది అన్నీ చేసుకొని ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చానమాట. నెక్స్ట్ పండగ రోజు ఇంకేమి చేయలేదు. ఇది కనుమ రోజు మాట. ఇక్కడ ఏయూలోని ఎగ్జిబిషన్ పెట్టాడు కదండీ! వైజాగ్‌లో ఉన్న వాళ్ళందరికీ తెలిసే ఉంటది. ఇక్కడ ఎగ్జిబిషన్ అయితే పెట్టాడు. అక్కడికైతే వచ్చామాట. చాలా రష్‌గా ఉందండి. కనుమ రోజు కదా! చాలామంది జనాలైతే వచ్చారు ఇక్కడికి. ఆ రోజే లాస్ట్ మాట. 9 నుంచో ఎప్పటినుంచో పెట్టి 15 వరకు అనుకుంటాను ఇక్కడ. తర్వాత ఇక్కడేంటంటే రైడ్స్ అవి పెట్టాడు. తర్వాత మేము వెళ్ళేసరికి కొన్ని తీశారు. లాస్ట్ డే కదా! కొన్ని ఏవో లేవు. కొన్నైతే రైడ్స్ అవి ఉన్నాయి. నెక్స్ట్ షాపింగ్ అంతా ఉంటది. మనకి ప్రతి ఎగ్జిబిషన్‌లో ఉన్నవే ఈ కీ చైన్స్ అని, తర్వాత కొన్ని ప్లాస్టిక్ ఐటెమ్స్ అని, ఇయర్ రింగ్స్ అని, తర్వాత కాటన్ శారీస్ మొత్తం షాపింగ్ అంతా ఉంది. మన ఓపిక కొనుక్కోవాలని ఉన్నది ఉంటది. చాలా ఐటెమ్స్ మనకు కావాల్సింది ఎక్కడైనా దొరుకుతుంది. కాపోతే కొన్ని వెరైటీస్ అయితే ఉంటే తీసుకోవచ్చు అంతే. అలాగా పండుగ రోజు కదా అని చెప్పి అలా తిరగడానికెళ్ళాం. ఇక్కడ పార్కింగ్ కోసం వెళ్లారు. అందుకోసం కొంచెం వెయిట్ చేస్తున్నాము. ఇదైతే ఇలా పెట్టారు. ఇలా టెంపుల్‌లా పెట్టారుమాట. ఈ లోపల చాలా రష్‌గా ఉంది. నాకు చాలా భయమేసింది. మొన్న తిరుపతి ఇదే అయిన దగ్గర నుంచి జనాలు ఎక్కువగా ఉన్నారు అంటే వెళ్ళడానికి కూడా చాలా భయమేస్తుంది. మెయిన్ అదొక రకంగా భయంగా పట్టుకుంటది కదా! అలాగా కొంచెం భయమేసింది. అంటే కొంచెం జనాలు తగ్గిన తర్వాత నెమ్మది నెమ్మదిగా వెళ్ళానమాట. తర్వాత ఇక్కడ మాడుగుల హల్వా అవి ఉన్నాయి. బండి మీద పెట్టి ఉంటది. చాలా దగ్గరే మాడుగుల హల్వా అని ఉన్నాయన్నమాట. ఇదంతా షాపింగ్. ఈ కర్ర బొమ్మలు అవి చూసాము. చూపిస్తాను చూడండి. అలా పెద్ద బొమ్మ ఒకటుంది. అది 800, ఇవన్నీ 200, 300 అలాగున్నాయి. షో పీసెస్ మాట. మనం హాల్లోని అది పెట్టుకోవడానికి బావుంటది. ఇవేంటంటే కారుకి పెట్టడానికి అవుతది. అవి ఇలా లాగితే ఇలా కదులుతుంటాయి. అదిగోటి నిషి కదుపుతుంది చూస్తున్నారా? అది. అలాగా ఉన్నాయి. ఇక్కడైతే కాటన్ టవల్స్ ఉన్నాయి. కాటన్ ఇవి ఉన్నాయి. ఇవన్నీ హెయిర్ ఆయిల్స్ ఎగ్జిబిషన్‌లో మనకు పెడతారు కదా! ఆయిల్ రాయగానే మనకి ఇంత జుట్టు పెరిగిపోద్ది అలాంటివన్నీ ఉన్నాయి. ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి. ప్రతి ఎగ్జిబిషన్‌లో ఉన్నవేనండి. ప్రత్యేకంగా ఇవి అంటూ ఏం కాదు. ఇదేంటంటే జూట్ బ్యాగ్స్. బావున్నాయి బ్యాగ్స్. ఇది పెద్ద బ్యాగ్ అడిగితే 400 ఎంతో చెప్పారు. ఇవి శారీస్ మాట. ఈ శారీస్ అయితే చాలా నచ్చాయి. ఈ శారీ అడిగాను ఈ పింక్ కలర్‌ది చూసారు కదా! అది 700 ఎంతో చెప్పారు. ఇవన్నీ ఇయర్ రింగ్స్. ఇవేంటంటే ఒరిజినల్ స్టోన్స్ అట. ముత్యాలు, తర్వాత పగడాలు అవన్నీ ఉన్నాయి. ఒక్కొక్కటి చాలా కాస్ట్ చెప్పారు. తర్వాత క్రిస్టల్స్‌తోని చైన్స్, తర్వాత ఇవన్నీ, ఇవన్నీ ఇయర్ రింగ్స్ అటుపక్క క్రిస్టల్స్‌తోనే అవున్నాయి. కొంచెం 1000, 2000 అలాగ చెప్తున్నారన్నమాట. నెక్స్ట్ ఇక్కడ కీ చైన్స్, తర్వాత ఇక్కడ కూడా కొన్ని షో పీసెస్ ఎక్కువ కీ చైన్స్ అవి ఉన్నాయి. నెక్స్ట్ ఆహ్, అదే చెప్పాను కదా! కర్ర బొమ్మలు లాంటివి, షో పీసెస్ రకరకాలన్నీ ఉన్నాయి. కార్లు, పిల్లలు ఆడేవి అంటే కార్లకి కీ చైన్ లాగా అలాగా ఉన్నాయి. ఇక్కడ కొంచెం నిషి ఏదో తీసుకుంది. తర్వాత మా వదిన కూడా ఏవో కొన్నారు. ఖుషి కూడా ఏదో కారు ఏదో తీసుకున్నాడనమాట ఇక్కడ. ఇలాంటి బొమ్మలన్నీ ఉన్నాయి. నాకు నచ్చాయి బొమ్మలైతే గానీ, మనకి నీట్‌నెస్‌గా ఉండి, గ్లాస్ అది ఉండి అలా పెట్టుకుంటే షోకేస్‌లో బావుంటాయి అవి. నెక్స్ట్ అవన్నీ షాపింగ్ అయిపోయాక ఇక్కడ రైడ్స్ ఉంటాయి కదా! అక్కడికైతే వచ్చాము. ఈ జాయింట్ వీల్‌లోని బాబోయ్! నాకు అది చూస్తేనే చాలా భయమేస్తదండి. మీరెప్పుడూ ఎక్కారా ఏంటి?
నేను ఒక్కసారి ఎక్కాను. పాప చిన్నప్పుడు ఒక్కసారి ఎక్కాను బెంగుళూరులోని అంతే. అప్పటి నుంచి నాకు చాలా భయమేస్తదది. తర్వాత ఇది టోరా టోరా అంటారు కదా! అది నిషి గోల పెట్టిందన్నమాట. మమ్మీ ఏదైనా ఎక్కుదాం, ఏదైనా ఎక్కుదాం. నేను మటుకు ఎక్కను అని చెప్తే వాళ్ళ అత్తని పట్టుకుంది. ఆళ్ళ అత్తతోనే ఎక్కింది. అదిగోటి హాయ్ చెప్తుంది చూడండి. అది అన్నా అనమాట. "మేము ఎక్కుతాం. మాకు వీడియో తీయండి" అన్నారు. అందుకని తీశాను. ఇదిగోటి నెమ్మదిగా కదులుతుంది. గానీ పెద్ద భయమేయలేదు అన్నది. నాకు ఎందుకో ఏ రైడ్ అయినా కూడా నాకు కొంచెం భయమేసినట్టు అవుతది. అది టోరో టోరో అనే అంటారు అనుకుంటున్నాను. మీకు తెలుసా ఇది? ఇది ఫస్ట్‌లో బావుంటది. రాను 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 ఇలా మీదకెళ్ళి, కిందకెళ్ళి ఇలా తిరుగుతుంటది కదా! కొంచెం నాకు భయమేసింది. భయమేస్తదిమాట. ఒకసారి ఇది కూడా ఎక్కాను. నా చిన్నప్పుడు ఎక్కానమాట. అంటే చిన్నప్పుడంటే పెళ్లి ముందు అలాగ ఎక్కేదాన్ని. ఇప్పుడు పెళ్ళైన తర్వాత అసలు ఏది ఎక్కలేదు అనుకోండి. ఆ జాయింట్ వీల్ మటుకు పెళ్ళైన తర్వాత పాప చిన్నది. పాప 9 మంత్సో ఎంతో అది కిందన ఎవరి దగ్గరో ఉంచి ఎక్కానమాట అది. ఇది చూస్తున్నారా ఇలా తిరుగుతుంది. ఎప్పుడైనా మీరు ఎక్కారా చెప్పండి? ఇలాగా రౌండ్‌గా ఇలా తిరుగుతదనమాట. ఇది ఒక్కటే ఎక్కారు. ఇంకా కొన్ని జాయింట్ వీల్ ఉంది, కొలంబస్ ఉంది, తర్వాత ట్రైన్స్ 2, 3 ఉన్నాయి. తర్వాత చిన్న పిల్లలు ఎక్కేది బోట్స్ ఉన్నాయి. ఇంకా బాగా చిన్న పిల్లలకి జంప్ చేస్తారు అలాంటివున్నాయి. చాలా ఉన్నాయన్నమాట వెరైటీస్. వాళ్ళకి వీడియో తీయమన్నారని చెప్పి కొంచెం ఎక్కువ సేపయితే తీశాను ఇది. కింద నుంచయితే తీశానన్నమాట. కేకలు, కేకలు, అరుపులు ఇక్కడ పక్కన పాటలు కూడా ఏవో పెట్టారు. అందుకని నేను వాయిస్ కట్ చేసేసానన్నమాట. లేపోతే అది వాయిస్ ఉంచుదును. పక్కన ఎంతమంది కేకలు ఆపండ్రోయ్ అని కేకలు. కొంతమందికి ఫస్ట్ టైమ్ ఎక్కినోళ్ళకి కొంచెం భయం భయంగా ఉంటది కదా! అదయిపోయింది. ఇదిగోటి స్టాప్ అయిపోయింది. దిగిపోతున్నారన్నమాట. దిగిపోయిన తర్వాత ఇంకా ఏంటుంది, ఇదిగోటి పైకొచ్చేసాము. ఇక్కడ ఏదో ఈవెంట్ లాగా అవుతుంది. అల్లూరి సీతారామరాజు కాదు ఏదో వెంకటరామూర్తి పాట వేశారన్నమాట. డాన్స్ చాలామంది. చాలా దూరం నుంచి ఇది తీస్తున్నాను. జూమ్ చేసినా సరిగ్గా రావలేదు. ఇక్కడ ఈవెంట్ లాగా అవుతుందన్నమాట. చాలామంది జనాలు అక్కడ ఉన్నారు. అది చూసారు. తర్వాత బయటకొచ్చాక ఇవేంటంటే మనకి రూ. 20, రూ. 30 అలాగుంటాయి కదా! అలాంటివి మాట ఇక్కడ. పాపం చాలా ఎంచుకున్నారు. కాపోతే ఏంటంటే అక్కడ ఫోన్‌పే అవ్వలేదు. అందుకని మళ్ళీ వదిలేసి వచ్చేసారు. ఇక్కడ చాలా క్లిప్స్ అని ఇవన్నీ ఉంటాయి కదా! మనకు అన్ని దగ్గరని అలాంటివి. కానీ కొంచెం వెరైటీస్ అవి ఉంటాయి. హెయిర్ క్లిప్స్, బనానా క్లిప్స్ అని తర్వాత ఇంకేంటి శారీ పిన్స్ అని అలాంటివన్నీ 20, రూ. 30 అలాంటివన్నీ ఉంటాయి కదా! అవి. అంతేనండి. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్,